ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని అంతిమ దేవ ప్రవక్త, మానవులంతటికీ కరుణ్యమూర్తి, అనాథల సంరక్షకుడు. ఆయన జన్మించినాటికి అరేబియాలో అనాథల పట్ల తీవ్రమైనటువంటి వివక్ష జరుగుతూ ఉండేది. ఏ పిల్లవాడైతే అనాథగా మిగిలాడో, ఒకవేళ వారి తల్లిదండ్రులు ఆస్తిని వదిలి వెళ్ళినట్లయితే సొంత బంధువులే ఆ ఆస్తిని కాజేసేవారు. వారికి గౌరవాన్ని కానీ న్యాయాన్ని కానీ ఇచ్చేవారు కాదు. వారి ఆస్తులను స్వాహా చేస్తూ తమ ఉదరాలను అగ్నితో నింపుకుంటూ సంతోషించేవారు ఆ ప్రజలు. స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒక అనాథ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించకముందే ఆయన తల్లి కడుపులో ఉండగానే తండ్రి అబ్దుల్లా చనిపోయారు. ఆయన జన్మించిన 6 సంవత్సరాల తర్వాత తల్లి చనిపోయారు. మరో 2 ఏళ్లకు తాతగారు చనిపోయారు. మరో కొంతకాలానికి ఆయన పెదనాన్న చనిపోయారు. ఈ విధంగా ఆయన అశాంతము ఒక అనాథలా బ్రతికారు. అనాథల యొక్క బాధలేమిటో, అనాథల యొక్క కష్టాలేమిటో, అనాథలు పడుతున్న ఇబ్బందులేమిటో ముహమ్మద్ ప్రవక్త వారికి చాలా బాగా తెలుసు. సర్వసృష్టికర్త అయినటువంటి దైవం 40వ ఏట ఆయనకు దైవ ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు, విప్లవాత్మకమైనటువంటి మార్పులో ఒక మార్పు ఏమిటంటే, అనాథలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిని హెచ్చరిక చేశారు. మరియు అనాథల యొక్క ఆస్తిని ఎవరైతే తింటున్నారో వారు తమ కడుపులను అగ్నితో నింపుకుంటున్నారు అనేటువంటి హెచ్చరిక కూడా ప్రవక్త ముహమ్మద్ వారు చేశారు. అలాగే ఎవరైతే అనాథను సంరక్షిస్తాడో, ఎవరైతే అనాథను పోషిస్తాడో, ఎవరి ఇంటిలోనైతే అనాథ ఉంటాడో ఆ వ్యక్తి మరియు నేను స్వర్గంలో ఇలా ఉంటాము అని తన 2 వేళ్లను పక్క పక్కన పెట్టి చూపించారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవం తర్వాత అనాథలకు గౌరవం ఇవ్వబడింది, అనాథలకు న్యాయం చేయబడింది. అదేవిధంగా అనాథల ఆస్తిని అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రజలు ఆ పిల్లలకి ఎంతో స్వచ్ఛందంగా, ఎంతో ప్రేమతో ఇవ్వడం ప్రారంభించారు. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం దేవుని ఏకత్వాన్ని గురించి చెప్పలేదు. ఆయన దేవుని ఏకత్వాన్ని మానవుని అంతరాత్మను విశ్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో కలిపారు. తత్కారణంగా మానవుని హృదయాలలో ఏర్పడినటువంటి రుగ్మతలు, అసూయ, ద్వేషము, స్వార్థము, అనాథల హక్కులను కొల్లగొట్టడం ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ స్వస్తి పలికి ప్రేమ, త్యాగము, దయ, కరుణ మరియు అనాథలను సంరక్షించేటువంటి ఒక గొప్ప స్థాయికి ఆనాటి అరబ్బు సమాజాన్ని తీసుకొచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ అంటుంది 93వ అధ్యాయము 9వ వాక్యంలో అనాథలను కసిరి కొట్టవద్దు అని చెప్పి అంటుంది. అలాగే అరాయితల్లది యుకద్దిబు బిద్దీన్ ఫదాలికల్లది యదఉల్ యతీమ్, మీరు పరలోక ప్రతిఫల దినాన్ని, ధర్మాన్ని ధిక్కరించి వారిని మీరు చూడలేదా? వారే అనాథలను కసిరి కొట్టేవారు అంటూ, అనాథలను కసిరి కొట్టేవారు ఒకవేళ ఎంత గొప్ప ఆధ్యాత్మిక వేషధరంలో ఉన్నా సరే వారికి పరలోకంలో ఎలాంటి స్థానం ఉండదని దైవ ప్రవక్త ముహమ్మద్ వారి ద్వారాగా దేవుడు హెచ్చరిక చేశాడు. ఆ తర్వాత అరబు సమాజంలో అనాథలకు అత్యద్భుతమైనటువంటి స్థానము, గౌరవము, న్యాయము దక్కాయి. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సామాజిక విప్లవం. రండి, ఇప్పటికైనా ఒక్కసారి ముహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్రను చదివేందుకు ప్రయత్నం చేద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.